బెంగాల్ నిన్నటి వరకు భయానికి కేర్ ఆఫ్ అడ్రస్. టీఎంసీ గుండాల ఆగడాలకు అడ్డా. కానీ ఇప్పుడు సీన్ మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక బెంగాల్ చిత్రం పూర్తిగా మారిపోయింది. అవును, బెంగాల్ ఇప్పుడు తిరగబడింది. దశాబ్దాల అణచివేత బద్దలు కావడంతో ఇన్నాళ్ళు దాచుకున్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఎక్కడ చూసినా జనం టీఎంసీ గుండాలను బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రెచ్చిపోయిన వారికి పోలీసులే కాదు, సామాన్య జనం సైతం చుక్కలు చూపిస్తున్నారు. ఇది హౌరా చైల్డ్ హాస్పిటల్. టీఎంసీ మాజీ మంత్రి అరూప్ రాయ్ ముఖ్య అనుచరునిపై మహిళలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఇన్నాళ్ళు అతడు చూపించిన దౌర్జన్యానికి నిరసనగా మహిళలంతా ఏకమై చెప్పులతో దేహశుద్ధి చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు వచ్చి అతన్ని కాపాడాల్సి వచ్చింది. ఇది కోల్కతాలో. చట్టాన్ని ఉల్లంఘించే ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని యాక్షన్లోకి దిగారు అక్కడి పోలీసులు. డైమండ్ హార్బర్లో జహంగీర్ వాహిని సామ్రాజ్యానికి చెక్ పెట్టారు. టీఎంసీకి చెందిన పేరు మోసిన గూండా బప్పా షేక్ను పోలీసులు నడి రోడ్డుపై పరేడ్ నిర్వహించారు. స్థానిక ప్రజలు చోర్ చోర్ అంటూ స్లోగన్స్ చేశారు. ఇన్నాళ్ళు అతని అరాచకాలకు సరైన శాస్తి అంటూ ప్రజలు పండగ చేసుకున్నారు. మరో సంచలన ఘటన రైతిగిలో జరిగింది. స్థానికంగా ఎంతో పలుకుబడి ఉన్న టీఎంసీ పంచాయతీ ప్రధాన్ భర్త, ఒకప్పటి పేరు మోసిన వసూల్ రాజా అయిన స్థానిక నేతపై మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇన్నాళ్ళు అధికార బలంతో ప్రజలను పీడించి దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడిన ఈ నేతను మహిళా శక్తి ఏకమై చితకబాదింది. వీటన్నింటికీ కారణం ఒకటే, బెంగాల్లో మార్పు వచ్చింది. ప్రజలు తాము ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న ఆగ్రహాన్ని ఇప్పుడు వీధుల్లో బద్దలు కొడుతున్నారు. బెంగాల్ పోలీసులు సైతం ఇక గూండాల ఆటలు సాగవని హెచ్చరిస్తూ రౌడీ మూకల వేట ప్రారంభించారు. మరి ఈ ప్రజా విప్లవం బెంగాల్ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతోందో చూడాలి.